నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది మన యొక్క ఏమంటారు అన్ని రిసోర్సెస్ అన్నిటిని వృధా చేస్తుండా లేదా? ఒక్కొక్క యుద్ధం చేస్తే ఎంత ఖర్చు వస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మనకి ఒక్క యుద్ధ విమానం కానీ ఒక మిజైల్ కానీ ఎన్ని కోట్లు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అట్లనే ఎంతమంది చనిపోతున్నారో ఆలోచించండి. ఆర్మీ పర్సనల్ ఎంతమంది చనిపోతున్నారు, బార్డర్లు ఎంతమంది చనిపోతున్నారు ఆలోచించండి. బోత్ సైడ్స్ రెండు దిక్కుల నష్టం జరుగుతుంది. ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్ లో ఇంకా చాలా చోట్ల మన ఎయిర్పోర్ట్లు, మన యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఏది అంతర్జాతీయ వ్యాపారాలు, అంతర్జాతీయంగా ప్రయాణించేవారు, తర్వాత మొత్తం ఎలక్ట్రిసిటీ అవుటేజ్ కాశ్మీర్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో మొత్తం ఏది నార్మల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ. దట్ కుడ్ హ్యాపెన్ టు మొత్తం భారతదేశంలో కావచ్చు. అంటే దీనివల్ల బిగ్గర్ చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తేవడం అంటారు కదా, దీన్ని హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉన్నప్పుడు యుద్ధం అనేది దట్ షుడ్ బి ద లాస్ట్ రిజార్ట్. యుద్ధం చేయొద్దని ఎవరు అంటలేరు. జస్టిఫై యువర్ వార్. యుద్ధం ఎందుకు చేస్తున్నావు దాన్ని జస్టిఫై చేయి. దట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ద లాస్ట్ వెపన్. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఇక మనకి ఏ దారి లేనప్పుడు ఇక మనం ఆత్మరక్షణ చేసుకోవడానికి యుద్ధం చేయాలి. కానీ ఫస్ట్ యూజ్ ఆల్ అదర్ వెపన్స్. అవునా కాదా? అంటే నువ్వు ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు చేస్తున్న స్ట్రాటజీ కరెక్ట్ అయితే నువ్వు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాక పాకిస్తాన్ మన దేశంలో ఒక్క టెర్రరిస్ట్ అటాక్ కావద్దు. పాకిస్తాన్ నువ్వు చేసిన ఈ స్ట్రైక్స్ వల్ల భయపడి ఆగిపోతుందంటే పోనీ ఇక్కడ గ్యారంటీ ఇవ్వండి. ఇవాళ ఎవడైతే అంధభక్తులు, పిచ్చి నా కొడుకులు, ఎడ్డి నా కొడుకులు, తలకాయ మీద మెడకాయ లేనోళ్ళు, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించలేనోళ్ళు, అబద్ధాలు బతికేటోళ్ళు, దేశ భద్రతని, ఆర్మీని, ఈ యొక్క దేవుళ్ళని, ఒక మత విశ్వాసాన్ని, దాన్ని కూడా పొలిటికల్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేటువంటి దుర్మార్గులు చెప్పండి. ఇప్పుడు మోడీ గారు ఈ దాడులు చేసిన తర్వాత మన భారతదేశంలో ఇక ముందు టెర్రరిస్ట్ దాడి జరగదు, ఇట్లాంటి జరగవని గ్యారంటీ రాసియండి. మరి ఇఫ్ యువర్ స్ట్రాటజీ ఇస్ కరెక్ట్, రైట్ ఇట్ డౌన్. దిస్ విల్ వర్కౌట్. నేను అందరి యొక్క ప్రపంచ మేధావులు, భారత ఆర్మీ, త్రివిధ దళాలు భారతదేశంలో ఉన్న మేధావులు అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని మెజారిటీ ప్రజలు చెప్పినారు. భారత పార్లమెంటు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు, అనేక మేధావులు అప్రూవ్ చేసిన తర్వాతనే మేము యుద్ధానికి పోయినా దిస్ ఇస్ ద మెజారిటీ ప్రజలు, భారతీయ ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్చు ఎవడు భరిస్తాడు? ఈ ప్రాణాలు భారతీయులే పోతున్నాయి. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? భారతీయులు అందరూ భరించాలి కదా. కాబట్టి మోడీ ఆయనకి ఇష్టమైనట్టు చేయడానికి లేదు కదా. కాబట్టి హౌ యూ జస్టిఫై దిస్ వార్? ఎట్లా చేస్తావు? పాకిస్తాన్ మీద ఎవరికి ప్రేమ లేదురా అయ్యా, అదొక పక్క దేశం. వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని అనుకుంటాం. అంతేగాని మనని ఇబ్బంది పెట్టమని వాళ్ళని కూడా అంటలేడు. ఏ భారతీయుడు అంటలేడు, ఏ మతానికి చెందిన వాడైనా. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు అమెరికా ఉంది, ఇరాన్ మీద యుద్ధం చేయడానికి మరి ఎందుకు పోతలేదు అమెరికా? పోనీ రష్యా మీద ఎందుకు పోతలేదు అమెరికా డైరెక్ట్ యుద్ధానికి? పోనీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి డైరెక్ట్ ఎందుకు పోతలేదు? పాలస్తీనా మీద పోతున్నది, గాజా మీద పోతుంది, కానీ మరి ఇరాన్ మీద ఎందుకు చేస్తలేదు? దే నో ద కాన్సిక్వెన్సెస్. ఆ యుద్ధానికి పోతే రెండు దిక్కుల భయంకరమైన నష్టం జరుగుతుందని రెండు దేశాలకు తెలుసు. అవునా కాదా? అన్నప్పుడు ట్రై టు యూజ్ ఆల్ అదర్ ఆప్షన్స్. పాకిస్తాన్ చూడడానికి చిన్న దేశం లాగా ఉంది, కానీ ఒకప్పుడున్న పాకిస్తాన్ వేరు. ఒకప్పుడు పాకిస్తాన్ మాత్రమే ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కటే లేదు. పాకిస్తాన్తో పాటు అనేక దేశాల మద్దతు ఉంది. పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ దేశాలు అన్ని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి, ఇండియాకి సపోర్ట్ చేయ. రాసి పెట్టుకోండి. ఓకే, చైనా తోటి బిజినెస్ వ్యాపారాలని చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అటు కాకుండా ఇస్లాం అత్యధిక ధనికమైన ఇవాళ సోకాల్ డెవలప్డ్ అయినటువంటి ఇస్లాం దేశాలన్నీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి యూఆర్ ఫైటింగ్ విత్ ఆల్ దోస్ కంట్రీస్, నాట్ జస్ట్ విత్ పాకిస్తాన్. చేసినప్పుడు మనము మిలిటరీ పరంగా గెలుస్తాం కావచ్చు, కానీ మిగతా రకంగా చాలా నష్టపోతాం. ఇలా డెవలపింగ్ కంట్రీగా ఒక ఆర్థిక వ్యవస్థగా పోతున్నది, ప్రాణ నష్టం జరుగుతుంది. అటనే అన్నిటికంటే ఎక్కువ మన అభివృద్ధి జరగదు. అటనే ఆర్థికంగా చాలా వెనకబడిపోతాం మనం. అవసరమా? యూ కెన్ లెవరేజ్ ఆల్ అదర్ ఆప్షన్స్ కదా. వై వి నీడ్ టు గో ఫర్ దిస్ వార్?
చెప్పండి. మేధావులు, నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశం కోసం ఏమైనా కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఊ అంటే బూతులు మాట్లాడుతున్న వాళ్ళు ఒక ఇంటెలిజెంట్ తోటి సమాధానం చెప్పండి. ఏదో ఇక నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్తావు, సమాధానం లేనప్పుడు ఇక లకారాలు, ఇంకా మకారాలు, పకారాలు, ఇంకేవేవో మాట్లాడుతావు. జస్ట్ టు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి, నీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలని తప్పుదో పట్టిస్తున్నావు, ప్రజల మధ్య భావోద్వేగాలు రేపుతున్నావు, దేశ ప్రజలని అభద్రతా భావనలకు నెట్టేస్తున్నావు, ఇది ఆర్మీని నీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నీకు దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఇవి ఇవన్నీ ప్రజల ముందు పెట్టే వరకు ఏం చేయాలో అర్థం కాక నన్ను తిడుతున్నావు. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ నిజంగా చేయించిందా లేదా అనేది ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లేదు. అది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిండ్రు అనేది నమ్ముతున్నాం. అది టెర్రరిస్టుల వెనకాల ఉండి పాకిస్తాన్ చేయించిందా, ఇండియా బీజేపీ చేయించిందా ఎట్లా తెలవాలి? అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి, విచారణ చేయాలి. ఎవరు వాళ్ళు? మనకి వీడియోతో సహా ఉంది కదా, వాళ్ళు ఇది దాడి చేసింది. వాళ్ళు దాడి చేసింది కూడా నీ మతం అడిగి దాడి చేసిండ్రు అంటారు. వాళ్ళ వీడియోలో ఒక అతను స్కైవే మీద అది ఉన్నాడు కదా, అయితే ఆయన రికార్డ్ చేసింది కదా, ఉరుకుతున్నారు కాలుస్తున్నారు. ఆడ నీ మతం మీద నీ పైన టిప్పి చూసే అంత టైం ఎక్కడుంది వాళ్ళకి? అంటే పొద్దుగాలు వేస్తే ఎందుకు మా చెవులలో తామర పూలు పెడతారు? సో అప్పుడు వాళ్ళు రికార్డు చేసింది, వాళ్ళు ఎవరు, ఏంటిది, ఎక్కడి నుంచి పోతున్నారు, వాళ్ళ చలనం ఏంటిది, మనకు భారత్ ఇంటెలిజెన్స్ తెలియదా? నీ దగ్గర డ్రోన్స్ లేవా, శాటిలైట్ ఇమేజెస్ లేవా, ఇంటెలిజెన్స్ లేదా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళని ఎవరు రానిచ్చిండ్రు, ఎక్కడ భద్రతా లోపం జరిగింది, ఆ తర్వాత దాడి చేసినాక వాళ్ళు ఎక్కడికి పోయినరు, వాళ్ళ వెనకాల ఎవరుండి చేయించారు, ఇవన్నీ డేటా బయట పెట్టచ్చు కదా. బయట పెట్టి ప్రపంచ అన్ని దేశాల ముందు ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఇది పాకిస్తాన్, వీళ్ళని ఈ ఫలానా సో అండ్ సో వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి పంపించారు, కాబట్టి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని ముద్ర వేయండి, గుర్తించండి, అట్లనే ఈ సంస్థలను టెర్రరిస్ట్ గుర్తించండి, తర్వాత పాకిస్తాన్ మీద ప్రెజర్ పెట్టి ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళని పాకిస్తాన్ చర్యలు తీసుకోమని ప్రెజర్ పెట్టండి ప్రపంచ దేశాలతోటి. అట్లనే ఇస్లాం దేశాలు అందరితోటి ప్రెజర్ పెట్టిపోయండి పాకిస్తాన్ మీద. లేదు ఇండియా కంట్రోల్లో ఉన్న ల్యాండ్లో టెర్రరిస్టులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వితౌట్ ప్రూవింగ్ ఎనీ ఎవిడెన్స్ అది పాకిస్తాన్ గవర్నమెంట్ గవర్నమెంట్ తెలియకుండా కూడా చేసింది కావచ్చు వాళ్ళు ఇండిపెండెంట్ గా. వీ డోంట్ నో. అందుకే అంటున్నా, ఫస్ట్ విచారణ చేసి అది పాకిస్తాన్ నిజంగా గవర్నమెంట్ చేయించి ఉంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ని ప్రపంచం ముందు ఒక దోషిగా నిలబెట్టు, పాకిస్తాన్ మీద శాంక్షన్స్ విధించు. ప్రపంచ దేశాలందరితోటి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి, లేకపోతే వాళ్ళని బతిలాడుకొని పాకిస్తాన్ మీద శాంక్షన్స్ పెట్టిపోయి. Try all other options. If any other option is not working and still Pakistan is sponsoring those terrorists, then go for war. గత ప్రభుత్వాలు అట్లే చేసినాయి. నాకు ఎట్లా అనిపిస్తే అట్లా ఇట్లా పోలేదు యుద్ధానికి. మరి అట్లాంటప్పుడు యూ జస్టిఫై యువర్ వార్. దీనివల్ల భారతీయులకు నష్టం జరుగుతలేదా? ఇలా బార్డర్లో పూంచ్ రాజౌరి ఇక్కడ ఒకటి ఆ బార్డర్లు ఉన్న వాళ్ళందరూ టెన్షన్ గా బతుకుతున్నారు. అవి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, అవి ఫేక్ వీడియోలో రియల్ వీడియోలో తెలియదు కానీ, పాత వీడియోలో లేకపోతే వేరే దేశం వీడియోలో మనకు తెలియదు కానీ, మన దేశంలోకి పడుతుంటే మన S-400 ఇది ఇట్లా చేస్తున్నాయని వాట్సాప్ లో వస్తుంది. వీళ్ళు ఎక్కడ రావు, రెగ్యులర్ న్యూస్లు ఎక్కడ రావు. ఓకే, అయినా ఈ మోడీ మీడియా నమ్మను, నేను పాకిస్తాన్ మీడియా నమ్మను. ఈ రెండు దేశాల మీడియాలు ఆయా దేశ ప్రభుత్వాలు ఆ దేశ ప్రజల్ని ఉల్లు బనాయిస్తున్నాయి. కాబట్టి మనం ఇంతో అంత నమ్మేటువంటిది ఇంటర్నేషనల్ మీడియా, CNN, ఫాక్స్ న్యూస్, లేకపోతే అల్ జజీరా, లేకపోతే BBC న్యూస్, లేకపోతే అసోసియేటెడ్ ప్రెస్, ఇట్లాంటివి కొంతవరకు నమ్మొచ్చు. ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్ గా వెరిఫై చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశ ఇండియన్ ఆర్మీని నేను తప్పు పడతలేను. ఆర్మీ ఏం చేయగలుగుతుంది? వాళ్ళు భారత ప్రభుత్వం మోడీ ఏం చెప్తే అది వింటది, వాళ్ళకి ఏ టాస్క్ ఇస్తే అది చేస్తుంది. కాబట్టి ఆర్మీ చిత్తశుద్ధిని మనం ఇక్కడ శంకిస్తలేము, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం, ఏ ఆర్మీ అయినా సరే. కానీ డెసిషన్ మేకింగ్ ఎవరున్నారు వాళ్ళని అంటున్నాం. సో కాబట్టి వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు తెలియదు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే నో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఓకే,
ఏ నిష్పక్షపాతమైనటువంటి ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ ఈ యొక్క 9 యొక్క తీవ్రవాద స్థావరాలని కూల్చేసింది అని ఏ అమెరికాకు చెందిన ఏ సంస్థ గాని ఇంటర్నేషనల్ ఏ సంస్థ గాని ఏ దేశానికి చెందిన ఏ సంస్థ గాని ఇప్పటి వరకు వెరిఫై చేయలేదు. ఆ పాకిస్తాన్ లో చనిపోయిన 32 మందో 56 మందో లేకపోతే 32 మంది ఏమో చనిపోయారు, 56 మంది గాయపడ్డారు అని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. అందులో ఒక్కడు కూడా తీవ్రవాది ఉన్నాడు అని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం కన్ఫర్మ్ చేస్తలేదు, ఏ ఇంటర్నేషనల్ మీడియా కన్ఫర్మ్ చేస్తలేదు. సో కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో మాత్రం మేము మసూద్ అజర్ అనే ఆయన కుటుంబ సభ్యులు 10 మందిని చంపినాం, వాళ్ళ చెల్లెని చంపినాం, ఇంకోటి చంపినామని ఇండియా మీడియాలో వస్తుంది. కానీ పాకిస్తాన్ మీడియాలో ఎందుకు రాదు? అంత పెద్ద టెర్రరిస్ట్ లీడర్ యొక్క కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఇంటర్నేషనల్ మీడియాలో ఎందుకు రాదు? అంటే భారత ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని అర్థమే కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో వేసేసి వచ్చిన సివిలియన్స్ మీద అనేది అర్థమవుతుంది కదా. ఈజీ అంటే నీ పొలిటికల్ గెయిన్స్ కోసం ఇది అంటే కేవలం నువ్వు అక్కడ సివిలియన్ చంపుతావు, వాళ్ళు ఇక్కడ సివిలియన్ చంపుతున్నారు. అక్కడ ఏది నిన్నటి వరకే 15 మంది చచ్చిపోయారు, ఇప్పటి వరకే ఇంకెక్కువ మంది చచ్చిపోయారు. వాళ్ళు ఏమంటారు, పాకిస్తాన్ గవర్నమెంట్ మన యొక్క ఈ 5 డ్రోన్లు ఎవరైతే దాడులు చేసినారో 5 3 ఎక్కువ డ్రోన్స్ వల్ల ఎక్కువ రఫాల్ యుద్ధ విమానాల్లో ఒక 5 మేము కూల్ చేసినామని చెప్తున్నారు. మరి అది కన్ఫర్మ్ చేస్తలేరు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించి దేశ భద్రతను ఈ యొక్క మోడీ చేసిన ధరల పెరుగుదల, మోడీ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకతని ఈ యొక్క తన రాజకీయ లబ్ధి కోసం అవన్నీ మర్చిపోవడం కోసం ఈ యొక్క హిందూ ముస్లిం ఇవాళ ఎట్లయితే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఎన్నికలు పెడితే అందుకని చెప్పి వాళ్ళు యుద్ధానికి పోయారు. సిమిలర్లీ ఏ దేశమైనా ఎప్పుడైనా వాళ్ళ దేశం యొక్క ఏమంటారు ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, ఆ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకం ఉంటే చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు యుద్ధానికి పోయినాయి గతంలో. ఓకే, సో అట్లనే ఇవాళ అన్వాంటెడ్ యుద్ధం ఇది ఏమి పాకిస్తాన్ వచ్చి మన భూభాగాన్ని ఆక్యుపై చేయలేదు. ఇట్స్ నాట్ ఎ రియల్ వార్. ఇట్స్ ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి అది ఎవరు చంపినరో తెలియకుండా దాన్ని బూచిగా చూపెట్టి పాకిస్తాన్ ప్రూవ్ చేయమంటున్నాను. నేను ఏమంటున్నాను, యుద్ధానికి పోవద్దు అంటలేను. ట్రై ఆల్ అదర్ ఆప్షన్స్, దెన్ ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ దెన్ గో ఫర్ వార్. ఎందుకంటే యుద్ధం వల్ల ఇరుపక్కల నష్టం జరుగుతుంది. వాళ్ళకి పాకిస్తాన్ ఫైనాన్షియల్ నష్టం జరుగుతుంది, ఇన్నోసెంట్ అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. సేమ్ వే ఇండియాకి నష్టం జరుగుతుంది, ఆర్థికంగా నష్టం జరుగుతుంది, మన అభివృద్ధి కుంటుపడుతుంది, అట్లనే ఇండియన్స్ యొక్క ప్రాణాలు కూడా పోతున్నాయి. యువర్ వార్, ఎస్ నష్టాన్ని తీసుకుందాం. ఎప్పుడు యుద్ధం చేయడం ఒక్కటే లాస్ట్ ఆప్షన్. ఇక మనకు అన్ని దారులు మూసుకుపోయినాయి అన్నప్పుడు గో ఫర్ వార్. బట్ షో మీ ఎవిడెన్స్ దట్ యూ ట్రైడ్ అదర్ ఆప్షన్స్. వేరే ఆప్షన్స్ ట్రై చేసినట్టుగా చూపెట్టండి దయచేసి. ఇప్పటి వరకైతే ఎక్కడా వీళ్ళు ప్రయత్నం చేయలేదు. అది పాకిస్తాన్ చేయించినట్టు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది కానీ విచారణ కానీ ఏం చేయలేదు. అంటే నాకేమర్థమవుతుంది, అది వీళ్ళే చేయించుంటారు. మన దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ బాంబులు ఎట్లా పెట్టి రారేస్తారు అనేది. కాబట్టి వీళ్ళే చేయించుంటారు. నిజంగా చేయించకపోతే విచారణ చేసేవారు. ఇప్పటి వరకు మోడీ వచ్చిన తర్వాత ఒక్క దాడికి కూడా విచారణ జరగలేదు, దోషులకు శిక్ష లేదు. అది పుల్వామా కావచ్చు, లేకపోతే మొన్న పార్లమెంట్ లో పొగ బాంబు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమన్నా ఈ విచారణ జరిగి దోషులకు శిక్షలు పడి అంటే కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. కాబట్టి ఈ చిత్తశుద్ధి ఎంత చెప్పండి. నన్ను వాస్తవాలు మాట్లాడితే ప్రజల్ని విషయ పరిజ్ఞానం చేస్తే నన్ను ఎందుకు బూతులు తిట్టడం? పిచ్చి నా కొడకల్లారా. మళ్ళీ దీనికి మతం ఎందుకు గులుముతున్నారా? మతంకే సంబంధం రా. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉంటారు. ఎందుకు భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లిమ్స్ ట్యాక్సులు కడతలేరా? భారతీయ చట్టాలు పాటిస్తలేరా? ఇలా ముస్లిం ఆమె ఆర్మీ కింద ఆమె వచ్చి నిన్న స్పీచ్ ఇచ్చిన ఆమె ముస్లిం కాదా? మన దేశానికి ఇస్రోలో ఇన్ని ప్రోగ్రెస్ కావడానికి మన దేశం ఇంత డిఆర్డిఆర్ ఇట్లాంటి సంస్థలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా? ఇవాళ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది యోధులు ముస్లింలు కాదా? మన మొదటి విద్యాశాఖ మంత్రి ముస్లిం కాదా? మొదటి మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫస్ట్ తీవ్రంగా పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయింది టిప్పు సుల్తాన్ గారు ముస్లిం కాదా? అట్లా సిరాజుద్దీన్ దౌలా అట్లా ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు నువ్వు ఏ ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నావో దానికి కట్టిన రాజు ముస్లిం కదరా. అంటే మీకు బ్రెయిన్ అదే ఏమని తిట్టాలో నాకు పదాలు వస్తలేవు ఈ గాడిద కొడుకులకి. ఆ విసర్జక పదార్థం తాగి మీ బ్రెయిన్ బంద్ చేసింది ఈ అందభక్తులు ఎడ్డిబాడుకోలేదు. ఆవు పారవోసుకుంటుంది రా, అది ఉంచుకోదురా. అది ఉంచుకుంటే అది చచ్చిపోతుంది రా. పిచ్చినా కొడుకల్లారా, అది విసర్జక పదార్థం రా. అలా బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉంటాయి రా. ల్యాబ్కు పంపించారు రా టెస్ట్లకి. ఆలోచించండి మిత్రులారా. ఓకే,
ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ దోషిగా చూపెట్టాలి ఎవిడెన్స్ తోటి. అప్పుడు అన్ని దేశాలు ప్రెజర్ పెట్టినప్పుడు పాకిస్తాన్ మన ఒక్క పైసా ఖర్చు కాకుండా మన ఒక్క ప్రాణం పోకుండా పాకిస్తాన్ తోటి ఆ యొక్క ముష్కర్లని లేకుండా చేపియాలి నిజంగా ఉంటే. యూ టు యూజ్ అదర్ టాక్టిక్స్ కదా. వారు పోతే అందరికి నష్టమే జరుగుతుంది, వాళ్ళు ఒక్కరికే నష్టం జరుగుతుంది అని అనుకుంటే పొరపాటు అది. నువ్వు నీ మీడియాతో కంట్రోల్ పెట్టుకొని చూపెడతలేవు కావచ్చు భారతదేశం సైడ్ ఏమేమి నష్టం జరుగుతుందో, కానీ ఇంటర్నేషనల్ మీడియా చూపెడుతుంది. ఓకే, సో ఇంకోటి ఏంది, ఈ మోడీ వచ్చినాక ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ దాడులు జరిగినాయి, నేను వచ్చి నాకు ఓటేస్తే నేను కాపాడుతా అన్నాడు. మరి మోడీ వచ్చినాక ఇన్ని దాడులు జరుగుతుంటే ఎవరి లోపం అది? ఇప్పుడు కాంగ్రెస్ అయితే బ్లేమ్ చేయలేడు కదా. టేక్ దట్ ఫెయిల్యూర్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆ యొక్క దాడులను నివారించడంలో విఫలమైనవు, ఆ విచారణ చేసి దోషులకు శిక్ష వేయడంలో విఫలమైనవు ఇప్పటి వరకు 2014 నుంచి. కాబట్టి యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ అండ్ రిజైన్. నేను భారతదేశ పౌరులని రక్షించే స్థాయిలో నేను లేను. నా బతుకు అంతా ఫేకే, నేను అజ్ఞానిని, నాకు ఏ విషయంలో అవగాహన లేదు. నేను ఛాయ్లకెళ్ళి మోర్లకెళ్ళి గట్టర్లకెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేస్తా అని అబద్ధం చెప్పినా. ఓకే, అక్కడ నేను టీ అమ్మలేదు, అక్కడ టీ స్టేషనే లేదు, అది గూడ్స్ రైల్వే స్టేషన్. అక్కడ నేను 7 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ రైల్వే స్టేషనే లేదు. నాకు ఏ విషయంలో పరిజ్ఞానం లేదు. చిన్నపిల్లలు యొక్క గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, ఇప్పుడు అయితే లేదు, జలుబు అయ్యేది అని చెప్తా. నాకు ఎందుకు పనికిరాని సన్నాసిని ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు జనాలకు చెప్తా. జనాలకు చెప్పాల్సిన జన్ కీ బాతులు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి చెప్పే దమ్ము లేదు. నేను 10 ఏళ్ళకి పైన అయినా నేను ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేను. ఇంత దద్దమ్మని సన్నాసిని ప్రపంచంలో నాకంటే దరిద్రుడు అసమర్థుడు ఎవడు లేడు అని ఒప్పుకొని రాజీనామా చేసి దిగిపో. వేస్ట్ నా కొడుకు. అలా అమ్మ బతుకున్న రోజులు నేను మా అమ్మ కోసం చూడడానికి పోయి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నాడు. అమ్మని చూపెట్టి అమ్మ చచ్చిపోయినాక నేను అమ్మకే ఉట్టలేదు, ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డా అని చెప్తున్నాడు. దానికి అంధభక్తులు మా మోడీ అది గొప్ప ఏం చేసిండ్రా అంటే ఒకటి చెప్పాడు. ఆలోచించండి మిత్రులారా. సో హీ ఫెయిల్డ్ టు ప్రొటెక్ట్ ఇండియన్స్. భారతీయులను రక్షించడంలో ఫెయిల్ అయిండు. ఈ 10 ఏళ్లలో ఫెయిల్ అయిండు, ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటికీ ఆ పూంచ్ రాజోరులో ఎంతమంది చచ్చిపోయారో కనుక్కోండి. ఆడ వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టే ఇది ప్రయత్నం చేయలేదు. భద్రతా సమితిలో శాశ్వత మెంబర్షిప్ కోసం ట్రై చేస్తలేవు. అట్లనే ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రపంచ దేశాలతోటి ఒప్పించి కాశ్మీర్ సమస్య అక్కడ సమస్యనే లేదురా అయ్యా, అందరూ కొంచెం లాగేసుకున్నారు కాశ్మీర్ ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉన్న కాశ్మీర్ రాజ్యాన్ని. ఎవరు తీసుకున్నది వానికే ఉంటది. ఇక నుంచి ఇది ఈ కాన్ఫ్లిక్ట్ టెరిటరీ కాదు, ఇది ఎవరి చేతులు ఉన్నది వాందే. ఇక చట్టం ఇంటర్నేషనల్ ఒక చట్టం చేసేసుకుంటే అయిపోయింది. ఇక కొట్లాట ఎక్కడిది? మా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ 1 ఇంచు భూమి పాకిస్తాన్కి ఇవ్వము. పాకిస్తాన్ కంట్రోల్ ఉన్న 1 ఇంచు భూమి మాకు అవసరం లేదు. సేమ్ వే చైనా దగ్గర ఉన్న కాశ్మీర్ సియాచిన్ ఆ ప్రాంతంలో ఉన్నది మాకు 1 ఇంచు అవసరం లేదు. మా దగ్గర ఉన్న కాశ్మీర్ చైనాకి 1 ఇవ్వం అనేది ఇంటర్నేషనల్ గా యునైటెడ్ నేషన్స్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ప్రపంచ దేశాలను అందరితో ఒప్పించితే అయిపోయింది కదా. కాన్ఫ్లిక్ట్ ఎక్కడిది? ఎవరి దేశం వాడు డెవలప్ చేసుకుంటాడు, అయిపోతుంది. మన రిసోర్సెస్, మన యొక్క సంపద, మన యొక్క ఆర్మీని మొత్తం ఈ కాశ్మీర్కి ఎందుకు వాడుకోవాలి? అంటే ఇది మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కదా, వాటిని బాగు చేసుకోవద్దా? మొత్తం మన రిసోర్స్ అన్ని ఈ ఆర్మీకి, మొత్తం రిసోర్స్ అన్ని కాశ్మీర్కి ఎందుకు వాడాలి? దేశ ప్రజల యొక్క మొత్తం సంపద అక్కడ అన్ని మతాల వారిని ఉండే విధంగా అక్కడ ఉన్న జనాభాని వేరే ప్రాంతానికి పంపించి వేరే ప్రాంతంలో ఉన్న మిగతా కులాల వారిని, మిగతా మతాల వారిని అక్కడ పంపించవచ్చు కదా. అప్పుడు ఎట్లా దాడులు చేస్తారు? ఇప్పుడు లోకల్ వాళ్ళ సపోర్ట్ ఉంది, సేమ్ మతం వాళ్ళు పాకిస్తాన్ మద్దతు ఇస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని దేశంలో వేరే ప్రాంతానికి పంపించి అక్కడ కాశ్మీర్లో ఒక్క మతం వాళ్ళే ఉండకుండా అన్ని మతాల వారిని ఉండేటట్టు దానికి కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు కదా. అప్పుడు లోకల్ వాళ్ళ మద్దతు లేకపోతే వాడు రాలేడు కదా. భద్రతని పటిష్టం చేస్తే రైట్. భారతదేశంలోని అన్ని జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు అందరినీ తీసుకొని కాశ్మీర్లో వాళ్ళకి ఫ్రీగా ఉంచవచ్చు కదా అన్య మతస్థులని. అప్పుడు వాళ్ళు సహకరించారు కదా ఆ టెర్రరిస్టులకి. యూ డోంట్ టేక్ ఎనీ ఒక మీనింగ్ఫుల్ గా ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఒక్క ప్రయత్నం చేయడు. ఇప్పుడు మరి దాడులు చేస్తే ఇక రేపు ఫ్యూచర్ లో ఒక్కటి కూడా భారతదేశంలో ఒక్క టెర్రరిస్ట్ దాడి జరగదని రాసియండి. నా అంచనా ప్రకారం ఇవన్నీ చేయిస్తుంది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్లే. ఎందుకంటే దాన్ని నివారించరు, కాకుండా జరిగినాక విచారణ చేసి దోషులకు శిక్ష లేరు.
దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపుదాము, పాకిస్తాన్ ఈ యొక్క ఇండియా సెంటిమెంట్ రేపి దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుందామని ఎల్లకాలం ప్రయత్నం చేస్తా అంటే పోనీ అవన్నీ కాకున్నా సరే ఒక సింపుల్ గా ఆలోచించినా సరే 11 ఏళ్ల నుంచి నువ్వు అధికారం నుండి ఇంకా టెర్రరిస్ట్ దాడి జరుగుతున్నాయి అంటే నువ్వు ఫెయిల్యూర్ అయినావు, భారతదేశ ప్రజల్ని కాపాడంలో నువ్వు విఫలమైనవు, అసమర్థుడివి అని అర్థం. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, అర్థమైందా? సో తన రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయులను చంపుతుండు దరిద్రుడు. ఇంకా ఇప్పుడైతే ఒకడైతే అది ఆర్మీని పెట్టి దాని మీద హనుమంతుని ఫోటో పెట్టిండు. భారత ఆర్మీని రాజకీయంగా వాడుకోవడానికి నీకు హక్కు లేదు. భారత ప్రభుత్వం ఏది లేకపోయినా త్రివిధ దళాలకు అధిపతిగా భారత ప్రెసిడెంట్ ఉంటాడు. ఆర్మీ తన పని తాను చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని పొలిటికల్ గా వాడుకోవడం నేరం భారతీయ చట్ట ప్రకారం, అది రాజ్యాంగం ప్రకారం. ఓకే, సో కాబట్టి దాన్ని పొలిటికల్ గా వాడుకోవడం తప్పు. తర్వాత హనుమంతుని తీసుకుపోయి భారత ఆర్మీ ముందట నిలబెట్టిండు. దాన్ని మతం రంగు పుల్లోడు ఇంకా పెద్ద తప్పు. ఎందుకు? ఇలా భారత ఆర్మీలో మోర్ దాన్ 50 or 60% or 70% సిక్కులే ఉన్నారు రా అయ్యా. మరి సిక్కులు హనుమంతుని మొక్కరు కదా. అంటే వీళ్ళకి అందుకే అంటున్నా, వీళ్ళని ఏం తిట్టాలో నాకు అర్థమైతలేదు. పెండ బ్యాచ్, ఉచ్చ బ్యాచ్, ఇంకా మొత్తం ఫేకులు. ఇక వాట్సాప్ ఒకటి, వాట్సాప్ అనేది వాట్సాప్ ఆ ఫోటోషాప్ వీళ్ళ కోసమే క్రియేట్ చేసిండేమో వాడు తయారు చేసినాడు, ఈ అంధభక్తుల కోసం, బీజేపీ ఐటీసీల కోసం. ఇక అది ఒక్కటి దొరికింది. ఇక ఫేకులే ఫేకులు పిచ్చి నా కొడుకు. ఓకే, వి సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. ఓకే, వాళ్ళ చిత్తశుద్ధిని శంకిస్తలేం, కానీ వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నాడు ఈ మోడీ అనే దరిద్రుడు. సో అది మిత్రులారా, కాబట్టి ఆలోచించండి, మేధావులారా ఆలోచించండి. సురేష్ దోమకొండ అన్న, హాయ్ బ్రో. తిట్టరా, ఇప్పుడు తిట్టండి దరిద్రులు. అంటే బూతులు. ఏంద్రా, అన్నం తినరా? బూతులు తిని పెరిగిర్రా? సంస్కారం లేదు. అమిత్ షా బుగుడూర్ ఎయ్యి అమిత్ షా బుగుడూరు కాదురా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా. నా మీద బాంబేయి, నీ మీద బాంబేయి కాదు. పని చెప్పురా నాయన. ఇప్పుడు మోడీ వచ్చినాక మరి దాడులు ఎందుకు జరుగుతున్నాయిరా? బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ అయినాక మళ్ళీ ఎందుకు జరిగినాయిరా? యూరిలో ఇంకో దగ్గర ఇప్పుడేం జరిగినాయిరా? రేపు ఇది అయిపోయినాక మళ్ళీ దాడులు జరిగానికి రాసిరా అమిత్ షా బుగ్గుడూరు అని పెట్టినావు కదరా, అవులే. అందుకేరా మీరు ఆవు వద్దనే పారవోసుకునే వాటిని తాగుతున్నారు కదరా. మీరు పెండ బ్యాచ్, ఉచ్చ బ్యాచ్. ఓకే, ఆ ఉచ్చ వస్తే ఆ ఉచ్చలు కొట్టుకోయే బ్యాచ్ మీరు. పిచ్చి నా కొడుకు. లింగంపల్లి గంగాధర్ నేను చదువుతలేను, బూతులు చదువుతలేను. అదేరా లింగంపల్లి గంగాధర్, చెప్పురా. మోడీ ఇప్పుడు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక, భారత ఆర్మీ నీ చేలున్నాక, త్రివిధ దళాలు నీ చేలున్నాక, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ నీ చేలున్నాక మళ్ళా భారతీయుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయిరా? రై లింగంపల్లి గంగాధర్ అనే ఎదవా, చెప్పు, సమాధానం చెప్పు. ఇక కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతున్నాయి, కాంగ్రెస్ దేశాన్ని రక్షించలేదు, వాడు ముస్లింల పార్టీ అని మీరు ముద్రేస్తున్నారు. మరి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక, అమ్మ కడుపులోకి పుట్టకుండా ఆకాశం చూడిపోయినోడు వచ్చినాక మరి ఎందుకు జరుగుతున్నాయి? చౌకీదారు వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి? అంటే చేయిస్తుంది నువ్వే కదా. ఎందుకు విచారణ చేయవు? కాంగ్రెస్ హయాంలో విచారణ చేసినాము. అఫ్జల్ గురికి పార్లమెంట్ మీద దాడి ఎవరి హయాంలో జరిగింది? బీజేపీ హయాంలో జరిగింది, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు. ఆ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి ఆ యొక్క అఫ్జల్ గురికి ఉరిశిక్ష చేసింది, అవునా కాదా? ముంబై దాడులు జరిగిన తర్వాత అక్కడ అప్పుడు మహారాష్ట్రలో శివసేన అండ్ ఈ బీజేపీ కలిసి ప్రభుత్వం ఉండే. ఎక్కడ పోయినా బీజేపీ కాలంలోనే జరుగుతాయి దాడులు. మళ్ళీ విచారణ చేసి ఆ యొక్క అప్పుడే ఇన్స్టెంట్ గా ఆర్మీని పంపించి అక్కడ ముంబై దాడుల్లో మొత్తం అందరినీ చంపేయడం జరిగింది. ఒక కసబ్ అనేటువంటి మిగిలితే వాని మీద కూడా విచారణ చేసి వానికి ఉరిశిక్ష చేయడం జరిగింది. ఆ యొక్క దిల్సుఖ్నగర్లో దాడులు జరిగినప్పుడు ఎన్ఐఏని స్థాపించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. స్థాపించి ఆ యొక్క నేపాల్లో పారిపోతుంటే భక్తుల్ని అరెస్ట్ చేసి లోపల వారేసినాం. ఓకే, అట్లా ఇప్పుడు అలా ఎవడైతే దాడులు చేస్తుండో అన్న మసూద్ అజార్ అనేటోడు యొక్క భారత్ యొక్క వాడిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి జైలు వేస్తే ఏం చేసిండ్రు? ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ లో ఆ ఫ్లైట్ హైజాక్ చేయించి వాజ్పేయి గారి హయాంలో 3 తీవ్రవాదులను వదిలేసి వచ్చిర్రు.
ఆ వదిలేసి వచ్చిన వాళ్ళలో వీడు ప్రధానమైన వాడు. వీడు మసూద్ అజార్ అంటాడు. వీడు పోయి అక్కడ మళ్ళా ఆ యొక్క ఏది పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కాశ్మీర్లోకి పోయి అక్కడ నుంచి ఇవన్నీ జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఇవన్నీ పెట్టి ఇక్కడ ఈ యొక్క ముంబై దాడులు, ఈ యొక్క ఏది దిల్సునా దాడులు అవన్నీ వాడే చేస్తుండు. మరి వాడిని వదిలేసి వచ్చింది ఒకట్రా, ఇదే బీజేపీ గాడి కొడుకులు. అందుకే అంటురా దేశాన్ని 2 ముక్కలు చేయమని చెప్పింది వీళ్ళే 2 నేషన్ థియరీ కింద. అక్కడ ఏది బెంగాల్లో యొక్క ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇవాళ అఖండ భారత్ అంటారు. బ్రిటిష్ వానికి సంకనాకి ఊడిగం చేసి వానికి రాతపూత పని చేసి స్వతంత్రం గురించి కొట్లాడుతున్నారు అందరు శత్రువు లెక్క చూసి చూపెట్టి మళ్ళీ ఇవాళ మేము దేశభక్తులం అని చెప్తుంటే ఎవరు నమ్ముతారా? అంటే మీరు పొద్దుగా లేస్తే ఈ హింసని, ఈ యొక్క ఏది అనార్యులని నాశనం చేస్తున్నారు కదరా. చూపెట్టురా, షో ద ఎవిడెన్స్. నాకు కాదు, ప్రపంచానికి చూపెట్టు, ప్రపంచ దేశాలకు చూపెట్టు. ఇలా భారతదేశం ఆర్థికంగా చాలా వెనుకబడిపోతుంది. ఇలా ఏది విదేశాలకు పోయి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ పోయింది. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఆర్థికంగా వెనుకబడుతున్నాం. దాంతోపాటు ఆర్మీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాట్ యు ఆర్ అచీవింగ్ చెప్పు మళ్ళీ రాసి. దిస్ ఐ కెన్ గ్యారంటీ టు ద ఆల్ ఇండియన్స్. నేను భారతీయులందరికీ నేను ప్రమాణం చేసి ఒక గ్యారంటీగా రాసిస్తున్నా. ఇక్కడ నుంచి ఈ దాడి చేసి పాకిస్తాన్ ఉన్న అందరినీ వాళ్ళని బలహీనం చేసేసినాం. వాళ్ళు మన దేశంలో ఒక్క దాడి చేయరని రాసి. అది నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే సర్జికల్ స్ట్రైక్ చేసినాక మళ్ళీ బాలాకోట్లో చేసినాక ఇప్పుడు కావద్దు, ఇవన్నీ కావద్దు దాడులు. అంటే కేవలం ఈడ దాడులు చేసేది నువ్వే, పాకిస్తాన్ బూచిగా చూపెట్టి మళ్ళా దీన్ని ఒక సెంటిమెంట్గా రేపు ఎన్నికలకు గెలవాలనే ప్రయత్నం తప్ప ఫ్యూచర్లో మళ్ళీ కావని ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ చేయించినట్టు ఎక్కడ ఉంది? బీజేపీలో చేయించరేమో, ఆర్ఎస్ఎల్లో చేయించరేమో. దట్స్ ద రీజన్ వీ నీడ్ ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ అట్లా ప్రజల్ని ఎల్లకాలం ఏమారుస్తా, ఒక సెంటిమెంట్ రేపుతా అంటే నీలాంటి పిచ్చినా కొడుకులు, ఓకే, చదువుకోని వాళ్ళు ఉచ్చా పెండ తాగే బ్యాచ్ వాడిని మోడీ కానీ సంఖ నాకుతారు, ఇంకోటి నాకుతారు. కానీ మేము ప్రజలకు వాస్తవాలు చెప్తాం కదరా. పిచ్చినా కొడక, నేను వాస్తవాలు చెప్తుంటే అది తట్టుకోలేకపోతుండే. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలిస్తే వీనికి ఈ సెంటిమెంట్ ఓట్లు పడే కదా ఇలా ఈ చెత్త నా కొడుకులకి. అదేరా మీ అమ్మ అట్లా చేసిందారా? మీ అమ్మ అట్లా చేసింది కాబట్టి నువ్వు అట్లా ఉన్నావు కాబట్టి అందరు అట్లనే ఉంటారా? ప్రవీణ్ కుమారు, మీ అమ్మ ఎల్లు అయితే అందరు ఎల్లులే ఉంటారా? ఉండర్రా అట్లా. నువ్వు దరిద్రంగా అట్లా పుట్టినావేమో కాబట్టి నువ్వు అట్లా పుట్టినావు కాబట్టి అందరు అట్లనే ఉంటారు అనుకుంటున్నావు. ఉండరు అట్లా. అర్థమైందా? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రాకుండా అట్లా పారిపోరు. రాహుల్ గాంధీ వస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి, మన్మోహన్ సింగ్ గారు వచ్చిర్రు, వాజ్పేయి గారు వచ్చిర్రు, ఇంకోరు వచ్చిర్రు, ఒక్క మోడీ రాడు. కాబట్టి మీరు అసమర్థులు. ఇక మీ అసమర్థులు ఏం చెప్తారా? కొజ్జా నా కొడుకులు. కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. దమ్ముంటే రమ్మని మోడీని ప్రెస్ కాన్ఫరెన్స్ కి. స్క్రిప్టెడ్ లేకుండా నార్మల్ విలేకరులు అడుగుతారు, చెప్పురమనరా. అక్షయ్ కుమార్ హీరో తోటి మామిడికాయ జురుకొని తింటావా, పీక్కొని తింటావా? వాడు ఎట్లా తింటే నాకెందుకురా? వాడు తినకపోతే నాకెందుకు తింటే నాకు అది ప్రజా సమస్యనా? అయినా అక్షయ్ కుమార్కి ఏం హక్కు ఉందిరా మోడీని ఇంటర్వ్యూ చేయడానికి? విలేకరు లేరా? రాజీవ్ సర్దేశాయ్ అడుగుతాడు చేయమని. అప్పుడు అడిగితే నీళ్ళు తాగుతున్నాడు. సారీ చెప్పమంటే గోద్రా అల్లరి నువ్వే వేయించినావు అంటే నేను వెళ్ళిపోతా అంటున్నాడు. అది మీ బతుకు. జోషి చెప్పాలా? యూఆర్ రైట్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. అదే మీకు ఎట్లా తయారైందంటే భూమికి భారంగా పుట్టిరు మీరు. వాడి డాష్ డాష్ డాష్. ప్రవీణ్ కుమార్, నువ్వు మనిషివి కాదురా, నువ్వు మనిషివి కాదు, అన్నం తింటలేవు. బూతులు అదే. అందుకే అదే ఎవరెవరికి ఎట్లా అయితే నువ్వు పుట్టినావో మరి నీకు తెలవాలి. వేరే వాళ్ళని అంటున్నావు అంటే ప్రవీణ్ కుమార్ యూ విల్ బి బ్లాక్డ్. వాడిని శివాజీ అనేటోని బ్లాక్ చేసిన, ఈ ప్రవీణ్ అనేటోని బ్లాక్ చేయాలి. ఇంకోడు లింగంపల్లి గంగాధర్. వానికి ఏ ఆప్షన్ దొరుకుతలేదు. ఇక నేను అడిగిన వాడికి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి నాలాంటి మాట్లాడే వారికి. ఏమైతుంది? రెగ్యులర్ మీడియాని కంట్రోల్ చేశారు కానీ నాలాంటి కంట్రోల్ చేద్దామని శతవిధాలు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి వానికి ఏంది ఆప్షన్?
అమెరికాలో ఉన్నంతసేపు అమెరికా గవర్నమెంట్ ఊరుకోదు కాబట్టి వాడు చేసే ప్రయత్నం, సిక్కులను ఇద్దరు చంపే ప్రయత్నం చేసిండు, అది వర్కౌట్ కాలేదు. ఆయన చంపే ప్రయత్నం చేస్తే వాడు నిఖిల్ గుప్తా అనేటోని ఆఫ్రికాలో వంతుడికి సుపారీ ఇప్పించే ప్రయత్నం చేస్తే వాడిని తీసుకొచ్చి అమెరికా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కెనడా గవర్నమెంట్ అయితే ముట్టి మీద దండింది. కాబట్టి ఇక ఇప్పుడు చేయలేరు. కాబట్టి ఏమంటున్నాడు వాడు, ఈడికి రా అంటున్నాడు. ఏడికి వస్తే ఏందిరా, వచ్చేటప్పుడు వస్తా, నువ్వు వమ్మంటే పోలే కదరా, 2000 కోట్లు వచ్చినా నువ్వు వమ్మన్నావా? కాబట్టి నువ్వు వమ్మంటే పోనప్పుడు నువ్వు రమ్మంటే రాను కదా. నాకు వీలుని చూసుకొని వచ్చిన నా వీలు చూసుకొని వస్తా, నువ్వు చెప్తే ఎందుకు వస్తారా? కామన్ సెన్స్. అంటే వాడికి ఇప్పుడు నేను అన్నా నువ్వు ఇది తప్పు చెప్తున్నావు, ఇది చెప్పింది కరెక్ట్ కాదు, ఇక మా మోడీ ఇది వీకెండ్ అని చెప్పు, అది మేక్ సెన్స్. కానీ నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అంటున్నావు అంటే నేను అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు. కొజ్జా నా కొడుకు అసమర్థుడు అని ఒప్పుకుంటున్నావు. నువ్వు బూతులు తిట్టకుండా అక్కడికి రా ఇక్కడికి రా అనకుండా సబ్జెక్ట్ మాట్లాడు. నేను ఏది దీనికి ఎవిడెన్స్ చూపెట్టు అన్నప్పుడు ఇది జైషే మహమ్మదో ఇంకోడో ఇట్లా చేసిండు, ఇక్కడ నుంచి వచ్చిండు, ఈ తొర్రలకి వచ్చిండు, ఇది నా దగ్గర డ్రోన్ ఎవిడెన్స్ ఉంది, శాటిలైట్ ఇమేజ్ ఉంది, చూపెట్టు. లేకపోతే కాల్ డేటా ఉంది, చూపెట్టు. విచారణ చేయడు లాంటి కొడుకులు ఎక్కడ చూపెట్టరు. కానీ పొద్దుగా లేస్తే ప్రజల్ని ఏమారుస్తా. నో, దట్ వాంట్ వర్క్ ఆల్వేస్. నువ్వు నిజంగా నీ దాడులు ఈ సర్జికల్ స్ట్రైక్స్ వర్క్ ఇట్లా పాకిస్తాన్ బదిరిపోతుంది అయితే ఇక అంత తర్వాత నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసినాక 2019లో ఇప్పటి వరకు మళ్ళీ రాకపోతుండే. కరెక్ట్ ఎన్నికల ముందు వస్తాయి. బిపిన్ రావత్ చచ్చిపోతాడు ఎన్నికల ముందు. ఇప్పటి వరకు ఆ బ్లాక్ బాక్స్ ఏముందో ఏ బాడకో విచారణ చేయడు, అది ఎందుకు జరిగిందో దానికి సమాధానం చెప్పడు ప్రజలకి. ఎల్లకాలం ఉల్లు చేయలేవురా. అర్థమైందా? మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులే ఉన్నప్పుడు హిందువులకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక ఆర్య బ్రాహ్మణుడు చచ్చిపోతే వాళ్ళకి ఇప్పుడు ఆర్మీలో కూడా చూడు, ఒక అగ్రకులమైన చచ్చిపోతే, ఆధిపత్య కులమైన చచ్చిపోతేనేమో ఎకరాల భూములు ఇస్తారు, వాళ్ళ మీద సినిమాలు వస్తాయి. అదే బీసీ ఎస్సీ ఎస్టీలు చచ్చిపోతే ఒక్కరికి కూడా గుర్తింపు ఇయ్యరు. మళ్ళా ఎవరు? వీళ్ళే హిందువులు, వాళ్ళ ఆర్యులు. అనార్యులు చచ్చిపోతే ఎవడు పట్టించుకోడు. ఆర్యులు చచ్చిపోతే వాడు అసలు చచ్చేపోడు, అన్నిటికీ అనార్యులే పంపిస్తాడు. కానీ ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ ఆఫీసర్లు అంతవరకు ఆర్యులు, మరి కింది స్థాయిలో ఎవరు? వీళ్ళు అనార్యులు, బీసీ ఎస్సీ ఎస్టీలు, శూద్రులు. వీళ్ళు చచ్చిపోతే గుర్తింపు కూడా ఉండదు. దిస్ డిస్క్రిమినేషన్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగమే తప్పు రాసుకున్నారు. ఆ మనుధర్మ శాస్త్రం అనే రాజ్యాంగమే తప్పు రాసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నింపేసి మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని విధాల ప్రయత్నం చేశారు. 400 సీట్లు కావాలంటే ముడ్డి మీద అనేరు. కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాల్సిన 272 కూడా రాలే. ఇక మళ్ళా రావేమో అని ఇప్పుడు ఇక ఈ దాడులు వీడి పెట్రోల్ రేటు పెంచి, ధరలు పెంచి, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్ని విధాలు నాశనం చేసి దుడ్డు రేషన్ బియ్యం ఇస్తా 80 కోట్ల మంది నేను పేదోళ్ళని చేసినా అంటే ఇక ఈ ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త దేశం వేసిండు. ఎల్లకాలం వర్కౌట్ కాదు. ఈసారి తప్పకుండా కారం పెడతారు. ఏది జల్లికట్టుకు ఎద్దుకి బర్రెకో ఎద్దుకి ముట్లే కారం పెట్టి దాన్ని అట్లా చేస్తారు కదా, మీ బీజేపీకి ముట్లే కూడా కారం పెడతారు. ఓకే, అర్థమైందా? దొంగ నా కొడుకు వాడు లకారంకి దిగుతలేడు. నేను ఎంత అయితే అంత ఇది వాళ్ళ లెక్క బూతులు మాట్లాడకుండా మాట్లాడదామని ట్రై చేస్తే కూడా రెచ్చగొడతారు వాడుకో. అంటే సో అది ఇట్లారా కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ నైట్. బాయ్.